తాజా 30 ఫేస్బుక్ మన జీవితంతో పెనవేసుకుపోయింది. ఈ బుక్లో రోజుకు ఒక్కసారైనా తలదొరచకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువ మంది ఫేస్బుక్ చూస్తుంటారు. పగలు ఆఫీసుల్లో బిజీగా ఉంటారు కాబట్టి ఎక్కువ మందికి పగటిపూట ఫేస్బుక్ చూడడం కుదరడం లేదు. ఈ కారణంగా రాత్రి భోజనం చేసి బెడ్ మీదకి చేరాక నింపాదిగా ఫేస్బుక్ ఓపెన్ చేస్తుంటారు. ఫేస్బుక్లో ఎన్నో రకాల ఫోటోలు, కామెంట్లు, మనసును ఉద్రిక్తపరిచే విషయాలు వస్తుంటాయి. వీటిని చూస్తూ కామెంట్లు పెడుతూ లైకులు కొడుతూ నిద్రపోవాలనే విషయాన్ని మర్చిపోతున్న వారు చాలామంది ఉన్నారు. చివరకు ఫేస్బుక్ నుంచి లాగౌట్ అయ్యి ఫోన్ను పక్కన పెట్టినా అందులో చూసిన విషయాలు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. దీంతో నిద్ర పట్టడం లేదు. గాఢ నిద్ర కావాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. కంటి నిండా నిద్ర కావాలంటే మనసును ఉద్రేకపరిచే విషయాలను దరిచేరనేయకూడదు. పడుకునే ముందు పండిన అరటిపండు తింటే మంచిది. అలాగే గ్లాస్ పాలు తాగినా తొందరగా నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో కూడా ఆవేశపడి మాట్లాడకండి. ఫేస్బుక్కు పెట్టే టైము పిల్లలతో గడపడానికి పెట్టండి. మనసుకు హాయిగా ఉంటుంది. నిద్ర రావట్లేదు కదా అని ఫేస్బుక్ తెరిచారో బుక్ అయిపోతారు. నిద్ర తక్కువైతే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.